ఫస్ట్ ఫేస్లో చూడగానే ప్రామినెంట్గా కనపడే ఒక ఏరియా జా. ఈ జా ఎవరికైనా డిఫైన్డ్గా ఉండాలని, షేప్తో ఉండాలని, ఇట్లా మన అంటే డబల్ చిన్ అంటే చిన్ కనపడకుండా ఈ జా డెఫినేషన్కి జా క్లియర్గా డిఫైన్డ్గా తెలియాలంటే ఏం ప్రొసీజర్స్ ఉంటాయి. కొంతమందిలో జెనెటికల్గా జా డిఫైన్డ్గా ఉండదు. సో వాళ్ళలో ఏమైందంటే నెక్కి ఫేస్కి మధ్యలో డిఫరెన్స్ తెలియదు. సో జా తెలియకపోవడం వల్ల కొంచెం వేగ్గా కొంచెము ఆడ్గా కనపడుతుంది. వీళ్ళల్లో ఏం చేయొచ్చు, సర్జికల్గా మెడికల్గా ఏం ఆప్షన్స్ ఉంటాయి. మనం సింపులర్ ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ నాన్ సర్జికల్గా ఏమేం చేయొచ్చు వితౌట్ సర్జరీస్ వెంటనే మనం జా ఇంప్రూవ్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళలో హార్మోన్ డెఫిషియన్సీస్ ఏమన్నాయా, బాడీలో ఒబెసిటీ ఉన్నారా, ఒక ఇన్ కేస్ ఒబెసిటీ ఉంటే ఫస్ట్ ఒబెసిటీని తగ్గడానికి మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. దాంతోపాటు ఇన్ కేస్ హార్మోన్ కరెక్షన్స్ ఉంటే ఖచ్చితంగా హార్మోన్ కరెక్షన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. వీటితో చాలాసార్లు ఆ ఫేషియల్ ఫ్యాట్ డిపాజిట్స్ తగ్గి జా ఆటోమేటిక్గా మళ్ళీ బయట కనబడుతూ ఉంటుంది. అంటే ఉన్న జానే మనకి ఫ్యాట్ వల్ల మనకు క్లారిటీ ఉండదు కాబట్టి అది మళ్ళీ క్లియర్గా తెలుస్తుంది. ఇది కాకుండా మనకు మెడికల్గా అన్ని నార్మల్ ఉండి అయినా మనకు ఈ ఒక్క ఏరియాలో డెఫినేషన్ లేకపోతే అప్పుడు మనకు ఆప్షన్స్ ఫ్యాట్ మెల్టింగ్ ఇంజెక్షన్స్. ఎక్కడైతే అన్వాంటెడ్ ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ని మెల్ట్ చేయడానికి మనం కొన్ని లైపోలైటిక్ ఇంజెక్షన్స్ ఇస్తాం. దీంతో మనకు ఫ్యాట్ మెల్ట్ అయ్యి మళ్ళీ మనకు ఆ జా అనేది కొంచెం క్లియర్గా తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా ఫిల్లర్స్తో మనం జాన్ అంతా కూడా ఎక్కడెక్కడైతే ప్రామినెంట్ ఏరియాస్ ఉంటాయో, స్పెషల్గా మనం చిన్న ఏరియాలో ప్లస్ ఇక్కడ మ్యాసెటర్ ఏరియాలో అంటే పైన ఈ రెండు ఏరియాలో జాన్ ఎన్హాన్స్ చేసి ఫిల్లర్స్తోని ఆ జాని చూడటానికి నీట్గా డెఫినేషన్ ఇస్తాం మనం ఫిల్లర్తో వేయచ్చు. ఇది కూడా యూజువల్గా ఒక 15-20 మినిట్స్లో అయ్యే ప్రొసీజర్. దాంతో ఆల్మోస్ట్ మనకు లేని జా కూడా ఆ బోన్ అంతా మళ్ళీ ఎన్హాన్స్ అయ్యి కనబడుతుంది. యూజువల్గా 1 year వరకు ఉంటుంది. మళ్ళీ ఇది రిపీట్ చేసుకోవాలి. ఇది నాన్ సర్జికల్ ఆప్షన్స్. ఇది కాకుండా కొన్నిసార్లు థ్రెడ్స్తో కూడా మనం డెఫినేషన్ ఇవ్వచ్చు. బట్ థ్రెడ్స్ డెఫినేషన్ కోసం తక్కువ వాడతాం. సర్జికల్ ఆప్షన్స్ వచ్చేసరికి జాన్ ఎన్హాన్స్ చేయడానికి మనకు కొన్ని రకాల ఇంప్లాంట్స్ వాడతాం. చిన్న ఇంప్లాంట్స్ ప్లస్ ఇక్కడ యాంగిల్ ఇంప్లాంట్స్ ఇవి ఒకటి. తర్వాత జా గనక లెంగ్త్ తక్కువ ఉంటే కొన్నిసార్లు జా లెంగ్త్ ఇంక్రీజ్ చేయడానికి కూడా మనం సర్జికల్ కరెక్షన్ చేస్తాం, జా కరెక్షన్ సర్జరీస్. దీంట్లో కూడా జా కరెక్ట్ అవుతుంది. సో ఇన్ని రకాల ఆప్షన్స్ మనకు అవైలబుల్ ఉంటాయి మనకు జా డెఫినేషన్ కోసం. సో మనకు అందరికీ అన్ని రిక్వైర్మెంట్ ఉండవు. మీ పర్టికులర్ సిచ్యువేషన్లో మీకు ఇట్లా జా కనుక డెఫినేషన్ లేకపోతే మీ ఒక్కసారి మీ నియరెస్ట్ డెర్మటాలజిస్ట్ని కానీ లేదంటే మాక్సిలోఫేషియల్ సర్జన్ కానీ లేదంటే క్రియేటివ్ అండ్ కస్టమర్ కేర్కి పిక్చర్స్ పంపిస్తే మీ పర్టికులర్ కండిషన్కి ఏం చేయొచ్చు, ఆప్షన్స్ సింపుల్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, మీ ఫైనాన్స్ మీ బడ్జెట్ని బట్టి మనం ఫాస్టర్గా త్వరగా రావడానికి ఎట్లా సేఫ్ ఆప్షన్స్ ఉండేది డిస్కస్ చేసి ప్లాన్ చేసుకోవచ్చు.